హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో నిన్నటి వీడియో కొనసాగుతుందండి. అంటే గీతా సారాంశం చెప్పుకుంటున్నాం కదా, గీతా సారం గురించి. సో 4వ శ్లోకం వరకు చెప్పుకున్నాం నిన్నైతే. ఈరోజు 5వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము. గురు సహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్షా మపీహ లోకే హత్వార్థ కామ్యాంస్తు గురు నివాహ భుజీగ భోగాన్ రుదిర ప్రదిగ్ధాన్. గురూన్ పెద్దలను అహత్వా చంపకుండా హి నిశ్చయముగా మహానుభావన్ మహానుభావులు శ్రేయ ఉత్తమము భోక్తుం జీవించడం వైక్ష భిక్షమెత్తి అపి అయినా ఇహ ఈ జన్మలో లోకే ఈ లోకంలో హత్వా చంపి అర్థ లాభము కామాన్ కోరేవారిని తు కాని గురున్ పెద్దలను ఇహ ఈ లోకములో ఏవ నిక్కముగా బుగ్నీయ అనుభవించాలి భోగాన్ భోగాలను రుదిర రక్తముచే ప్రదిగ్ధాన్ కళంకితమైనట్టి నా గురువులైనట్టి మహానుభావుల ప్రాణాలను పణంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి ఈ లోకంలో జీవించడం ఉత్తమము. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారు పెద్దలే. వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తము రక్త కళంకితం అవుతుంది. అంటే వాళ్ళకి వ్యామోహం ఉంది. అంటే ఈ భూమి కావాలి, ఈ రాజ్యం కావాలి అని వాళ్ళు పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు మోహం చెందుతున్నారు. కాకపోతే నేను వాళ్ళు వధించితే నాకి మంచిది కాదు, నేను భిక్షమెత్తైనా బతకగలను అనేసి ఇక్కడ చెప్తున్నారండి. భాష్యమేనండి. దుర్మార్గమైన కార్యంలో నెలకొని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినట్టి గురువు త్యజింపదగిన వాడిని శాస్త్ర నియమాలు తెలుపుతున్నాయి. దుర్యోధనుడు ఇచ్చిన ఆర్థిక సహాయము కారణంగానే భీష్ముడు ద్రోణుడు అతని పక్షము వహించవలసి వచ్చింది. అయినా కేవలము ఆర్థిక కారణాల చేత వారు అటువంటి స్థానాన్ని స్వీకరించకుండా ఉండవలసింది. ఇటువంటి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవాన్ని కోల్పోయారు. అయినప్పటికీ వారు ఇటువంటి పరిస్థితుల్లో వారు గురువులుగా తమ గౌరవాన్ని కోల్పోయినారు ఇక్కడ. అయినప్పటికీ వారు తనకు పెద్దలుగానే ఉంటారని, అందుకే వారిని వధించిన తరువాత భౌతిక లాభాలను భోగించమంటే రక్త కళంకితమైన వాటిని అనుభవించడమే అవుతుందని అర్జునుడు తలిచాడు. 6వ శ్లోకం అండి. నా చైతత్ విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయేయు యానేవ హత్వాన జిజీవిషామ స్తే వస్తిస్థః ప్రముఖే ధార్తరాష్ట్రః చ కూడా ఏతత్ ఇది నా విద్మా మాకు తెలియదు, కతరత్ ఏది నహ్ మాకు, గరీయ ఉత్తమము, యత్వా ఒకవేళ, జయేమ జయించడము, యది ఒకవేళ, వా లేదా, జయేయు వారు జయించడము, యాన్ ఎవరిని, ఏవా నిశ్చయముగా, హత్వా చంపి, నా జిజీవిషామహ జీవింపగోరము, తే వారందరూ, అవస్థిత నిలచి ఉన్నారు, ప్రముఖే ఎదుటనే, ధార్తరాష్ట్ర ధృతరాష్ట్రుని పుత్రులు. వారిని జయించడము లేదా వారిచే జయింపబడము అనే వాటిలో ఏదో ఉత్తమమో కూడా మాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడము వ్యర్థము. అయినా వారిప్పుడు యుద్ధరంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు. భాష్యము. యుద్ధము క్షత్రియుల ధర్మమే అయినప్పటికీ యుద్ధం చేసి అనవసరమైన హింసకు తెగించాలో లేదా యుద్ధాన్ని త్యజించి భిక్షమెత్తి జీవించాలో అర్జునికి తెలియలేదు. ఒకవేళ అతడు శత్రువును జయించకపోతే భిక్షాటనమే అతనికి జీవిక అవుతుంది. ఇరుపక్షాలలో ఎవరైనా విజేతగా కావచ్చును కనుక విజయము సునిశ్చితము కూడా కాదు. ఒకవేళ విజయము వారి కొరకు వేచి ఉన్న వారి కారణము న్యాయసమ్మతమైనదే అయినా వాళ్ళకి వేచి ఉంటుంది. ఓకే. యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు మరణిస్తే వారు లేకుండా జీవించడము అతి కష్టమే అవుతుంది. అటువంటి పరిస్థితులలో అది వారికి వేరొక రకమైన అపజయమే అవుతుంది. అర్జునుడు మహాభక్తుడే కాక
మహాజ్ఞానవంతుడని, తన మనస్సుపై ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలవాడని ఈ భావనలు నిశ్చయంగా నిరూపిస్తున్నాయి. రాజవంశంలో జన్మించినప్పటికీ భిక్షమెత్తి జీవించాలనే అతని కోరిక వైరాగ్యానికి మరొక చిహ్నము. ఈ గుణాలు వాటితో పాటు తన గురువైన అంటే శ్రీకృష్ణుని ఉపదేశ వాక్యాలపై ఉన్నట్టి విశ్వాసము సూచించినట్లుగా అతడు నిజంగా ధర్మాత్ముడు. అందుకే అర్జునుడు ముక్తికి పరమయోగ్యుడని నిర్ణయించబడింది. ఇంద్రియాలు నిగ్రహింపబడినదే జ్ఞానస్థాయికి ఎదిగే అవకాశము లేదు. ఇక జ్ఞానం లేనిదే, భక్తి లేనిదే ముక్తికి అవకాశమే లేదు. లౌకిక సంబంధాలతో తనకు గల అపరిమిత విశేషణతో పాటుగా ఈ గుణాలన్నింటిలోనూ అర్జునుడు యోగ్యుడు. అంటే ఏంటి? వాళ్ళు ఇంద్రియ నిగ్రహాలను పెంచుకున్నాడు. దాంతోపాటు ధృతరాష్ట్రుని పుత్రుల్ని చంపివేస్తే ధృతరాష్ట్రుడు బతకడం కూడా కష్టమవుతుంది. అంటే వాళ్ళు వృద్ధులని వాళ్ళని వదిలేశాడు ఆల్మోస్ట్. ఇప్పుడు వాళ్ళ పుత్రుల్ని చంపగలిగినట్లయితే వాళ్ళు ఇక బతకడం కష్టం అవుతుంది అని ఆ విధంగా కూడా యోచన చేసినాడు. తర్వాత వాళ్ళని చంపడం కంటే నేను భిక్షాటన పోవడమే నాకు మంచిది అని కూడా భావించాడు. ఇక్కడ అంటే తను రెడీగా ఉన్నాడు. ఇక్కడ ఒక రాజు అనే ఫీలింగ్ పక్కకు పెట్టి వాళ్ళని చంపడమే నా ధ్యేయం కాదు, నేను యుద్ధంలో ఓడిపోయినా కూడా నేను భిక్షాటన చేసి నా జీవనం నేను చేయగలను అని ధైర్యం తెచ్చుకున్నాడు అనమాట. ఏ విధంగా అయినా బతకడానికి నేను రెడీ, మంచి మార్గంలో పోగలను అనేసి తనకి దాన్ని చెప్పుకుంటున్నాడు గురువుతో. ఇక్కడ 7వ శ్లోకం. కార్పణ్య దోష పహతస్వబాహ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత ఇచ్చేయ సాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్యేహం షాదీం మాం త్వాం ప్రపన్నం. అంటే కార్పణ్య లోభము, దోష, బలహీనతచే ఉపహత పీడింపబడి స్వభావము పృచ్ఛామి నేను అడుగుతున్నాను, త్వాం నిన్ను ధర్మములో సమ్మూఢ మోహము చెంది చేత హృదయములో యత్ ఏది శ్రేయ సర్వహితము స్యాత్ అవుతుందో నిశ్చితం నిశ్చయంగా బ్రూహి చెప్పమని తత్ అది మే నాకు శిష్యుడను తే నీకు అహం నేను షాది ఉపదేశించుము మాం నేను త్వాం నీకు ప్రపన్నం శరణాగతుడవును. లోభం అనే దోషము కారణంగా నేనిప్పుడు నా ధర్మ విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను, శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశం చేయవలసింది అనేసి ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని అడుగుతున్నాడు. శిష్యుడు కాబట్టి. భాష్యము. ప్రకృతి నియమానుసారము లౌకిక కర్మల పద్ధతే ఎల్లరి కలవారికి కారణమవుతుంది. అడుగుగడుగున కలతే ఉంటుంది. కనుక జీవిత లక్ష్యాన్ని నెరవేర్చడానికి సరి అయిన మార్గదర్శనం చేసే ప్రామాణికుడైన గురువు దరిచేరడము మనిషికి మంచిది. మనం కోరకుండానే కలిగే జీవిత కలతల నుండి ముక్తిని పొందడానికి ప్రామాణిక గురువు దరిచేరమని సకల వేదశాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి. జీవిత కలతలు ఎవ్వడూ రగిలించకుండానే ఏదో విధంగా రగులుకొనే దావానలం లాంటివి. అదేవిధంగా ప్రపంచ పరిస్థితి ఎటువంటిదంటే మనం ఆ చికాకును కోరకపోయినా జీవిత కలతలు అప్రయత్నంగా కలుగుతూనే ఉంటాయి. అగ్ని ప్రమాదాన్ని ఎవరు కోరుకోరు, అయినా అది సంభవించి మనం కలతకు గురవుతాము. అందుకే జీవిత కలతలను పరిష్కరించడానికి, పరిష్కార విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి పరంపరలో ఉన్నట్టి గురువును తప్పక ఆశ్రయించాలని వేద జ్ఞానము ఉపదేశిస్తున్నది. ప్రామాణిక గురువు ఉన్నట్టి వ్యక్తికి అన్నీ తెలుస్తాయి. అందుకే మనిషి లౌకిక కలలతో ఉండిపోక గురువు చెంతకు చేరాలి. ఇదే ఈ శ్లోక సారాంశము. లౌకిక కళలలో ఉన్న వ్యక్తి ఎవ్వడు జీవిత సమస్యలను అర్థం చేసుకోని వాడే అటువంటి వాడు. కలత చెందిన వ్యక్తి బృహదారణ్య కోపనిషత్తులో అంటే 3వ శ్లోకము 8 మళ్ళీ 10వ అధ్యాయాల్లో మనము తెలుసుకున్నామని ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా వర్ణించబడ్డాడు. ఏతతక్షరం గార్గ్య విదిత్వా స్మాల్లోకాత్ ప్రైతి సకృపణ. మానవునిగా జీవిత సమస్యలను
పరిష్కరించని వాడు ఆ విధంగా ఆత్మానుభవ విజ్ఞానాన్ని అర్థం చేసుకోకుండానే సూకరాలుగా ఈ జగత్తును విడిచిపెట్టబోయేవాడే కృపణుడు, లోభి. జీవునికి మానవ జన్మ అత్యంత విలువైన సంపద. జీవిత సమస్యలను పరిష్కరించుకోవటానికి దానిని అతడు ఉపయోగించుకోగలుగుతాడు. అందుకే ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోనివాడు లోభి అనబడతాడు. ఇంకొక వైపు బ్రాహ్మణుడు అంటే అన్ని జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ జన్మను ఉపయోగించుకోగలిగిన బుద్ధివంతుడు ఉంటాడు. ఏతదక్షరం గార్గి విదిత్వాస్మా లోకాత్ ప్రైతిస బ్రాహ్మణ. కుటుంబము, సంఘము, దేశము మున్నగు వాటి పట్ల అమితానురాగముతో కృపణుడు అంటే లోబులు లౌకిక భావనలోనే తమ కాలాన్ని వృధా చేస్తారు. సాధారణంగా మనిషి స్పర్శ రోగము కారణంగా గృహస్థ జీవనము పట్ల అంటే భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల పట్ల అనురక్తుడై ఉంటాడు. తాను తన కుటుంబము వారిని మృత్యువు నుండి కాపాడగలనని లేదా తన కుటుంబము, సంఘము తనను మృత్యువు నుండి రక్షించగలదని కృపణుడు భావిస్తాడు. ఇటువంటి సాంసారిక అనురక్తి నీచ జంతువులలో కూడా కనిపిస్తుంది. అవి కూడా తమ సంతానాన్ని రక్షించుకుంటాయి. వంశీయుల పట్ల తన అనురాగము మృత్యువు నుండి వారిని రక్షించాలనే తమ కోరికయే తన కలతలకు కారణమవుతాయని తెలివి కలవాడినందున అర్జునుడు అర్థం చేసుకోగలవాడు. యుద్ధ ధర్మము తన కొరకు ఎదురు చూస్తున్నప్పటికీ లోభ బలహీనత కారణంగా విధి నిర్వహణ చేయలేకపోతున్నానని అతడు తెలిసి కొన్నాడు. అందుకే ఒక నిశ్చితమైన పరిష్కారాన్ని చెప్పమని అతడు పరమ గురువైన శ్రీకృష్ణుని అడుగుతున్నాడు. శిష్యునిగా అతడు తనను శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు. మిత్ర చర్చలు ఆపాలని అతడు కోరుకున్నాడు. గురు శిష్యుల చర్చలు గంభీరంగా ఉంటాయి. అర్జునుడు ఇప్పుడు ప్రామాణిక గురువు ఎదుట గంభీరంగా మాట్లాడాలని అనుకుంటున్నాడు. అందుకే భగవద్గీత విజ్ఞానానికి శ్రీకృష్ణుడు ఆది గురువయ్యాడు. గీతావగాహనకు అర్జునుడు తొలి శిష్యుడయ్యాడు. అర్జునుడు భగవద్గీతను అర్థం చేసుకున్న పద్ధతి గీతలోనే చెప్పబడింది. అయినా మనిషి శ్రీకృష్ణుని రూపానికి శరణుజొచ్చవలసిన అవసరం లేదని, శ్రీకృష్ణుడిలో ఉన్నట్టి జన్మరహితునికి శరణాగతుడు కావాలని మూర్ఖులైన లౌకిక పండితులు వ్యాఖ్యానిస్తుంటారు. శ్రీకృష్ణుని అంతర్బాహ్యాలకు తేడా లేదు. ఈ అవగాహన లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోవడానికి యత్నించేవాడు పరమ మూర్ఖుడే అవుతాడు. అంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్నామండి, అంటే మనం ఏది సాధించాలన్నా మనకి ఫుల్ అవగాహన రావాలంటే మనకి గురువుని మనం ఫాలో అవ్వాలన్నది మస్ట్ అండ్ షుడ్ అని ఇక్కడ చెప్పబోయారు. అందుకే అర్జునుడు భగవాన్ శ్రీకృష్ణుని ప్రతి ఒక్క విషయం తనకి ఏదే ఒక డౌట్స్ కానీ అతను చెప్పే శ్లోకాలను బట్టి గురు శిష్య పరంపరని అంతా గురువుగా ఆది గురువుగా తనని పూజిస్తూ తన ద్వారా బోధింపబడుచున్నాడు. అంటే ఏది మంచి ఏది చెడు అనే మనకి చెప్పడానికి ఒక గురువు అనేది ఇంపార్టెంట్ అని ఇక్కడ తెలుస్తుంది. దాంతోపాటు అంటే నువ్వు ఆ బాహ్య రూపానికి నువ్వు శిష్యుడవ్వక అవసరం లేదు. ఏదే ఒక దేవుని తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పారు. శ్రీకృష్ణుడు అనే కాదు, మీరు ఏదే దేవుణ్ణి చూసినా బాహ్య రూపము, కిరీటాలు, నగలు, తన అలంకారాలకి మీరు శిష్యుడైతే కావాలని అవసరం లేదు. అంటే లోపల భావాలను పట్ల అంటే మీరు కలిగే జ్ఞానం మీరు పొందగలుగుతారా కదా, ఆ జ్ఞానానికి తనలో ఉన్న శక్తికి మాత్రమే మీరు శిష్యులు అవ్వాలనేది ఇక్కడ చెప్పబోతున్నారు. లేదంటే మీరు ఎంత మాత్రం గీత చదివినా వేస్టే. అంటే భగవద్గీత మీకు అర్థం కాని విధంగా శ్లోకాల వైపు చదువుకోకపోతే కూడా వేస్టే. ఎందుకు మనం చదవాలి, ఏ ఒక భావనను మనం గెస్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఇదేనండి ఇవాటి వీడియో. మన రేపటి వీడియోలో కూడా ఇదే కొనసాగుతుంది, గీతాసారం కొనసాగిస్తాము. ఇంకా ఎవరైనా మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికైతే షేర్ చేయండి. మన వీడియోస్ని లైక్ చేయండి. ఏ విధంగా నేను చెప్పబోతున్నాను అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.